మహేష్ గారు వినిపిస్తోందా? వినిపిస్తుంది మేడం. ఓకే అండి. మీరు చెప్పండి. ఇప్పుడు ఈ అమెరికా, ఇరాన్ ఈ ఉద్రిక్తతల వల్ల భారత్‌కు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు చేయబోతోంది? మేడం, మనం చూస్తున్నాము వార్ మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పుడు మన దేశంలో కావచ్చు, ఇతర ప్రపంచ దేశాల్లో ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ లాంటివి ఇలాంటివన్నీ కూడా పెరిగినాయి. మనందరం చూస్తున్నాం. దీనికి ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం గమనించాల్సిందే. సో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రజలు తమను కంట్రోల్ చేసుకుంటున్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే గతంలో యుక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఇరాన్ యుఎస్ సంబంధించిన వార్ కావచ్చు, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ అని కాకుండా ఇరాన్ యుఎస్ గా వారుగా ఇది తయారైంది. అయితే మేడం, భారత్ యొక్క విధానాలు, భారత ప్రభుత్వం యొక్క విధానాల కారణంగా ఇప్పటికీ భారతదేశంలో అనేకమైనటువంటి ధరల పెరుగుదల కావచ్చు, అనేకమైన ఇబ్బందులను మనం కంట్రోల్ చేసుకోగలిగినాము. అది గ్రేట్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోదీ గారి కారణంగా ఈరోజు కొంచెం సమస్యలు మనం అధిగమించబోతున్నాం. అయితే ఇప్పుడు మొన్నటి వరకు హార్మోస్ జలసంధి కారణంగా పెట్రోల్, డీజిల్, తర్వాత గ్యాస్ లాంటివి తెచ్చుకోవడంలో అనేకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. దానికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ చూసుకొని ఈరోజు మనం తెచ్చుకోవడం జరిగింది. అయితే వరల్డ్ అనేది ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయింది. అంటే ఒకరిపై ఒకరం ఆధారపడి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకుంటూ జీవనాన్ని గడిపేటటువంటి విధానం ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాల మధ్య ఉంది. మనం కొన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తే కొన్నిటిని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో అదే విధంగా ఈరోజు మేజర్ థింగ్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో, క్రూడ్ ఆయిల్ యొక్క సంక్షోభం ప్రపంచ దేశాల్లో డెఫినెట్లీ రాబోతుంది. దెర్ ఇస్ నో డౌట్. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, మన దేశంలో కూడా ఈరోజు సిఎన్జి కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇట్లాంటి వాటి విషయంలో అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసుకొని ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా కేవలం ఇరాన్ నుంచే కాకుండా మిగతా దేశాల నుంచి మనం తెచ్చుకుంటున్నప్పటికీ ఎంతో కొంత కమర్షియల్ సంబంధించిన సిఎన్జి విషయంలో మనం ఇబ్బంది పడతా ఉన్నాం. దీన్ని వాస్తవంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఫిలిపిన్ నేను ఏమంటున్నా మేడం, ఈరోజు ఒక్క దాని మీద అంటే వార్ కారణంగా ఇది వరల్డ్ వార్ 3కి దారి తీయకుంటుంటే మంచిది అనే ఒక భావంతో పాటు నరేంద్ర మోడీ గారు యొక్క మంత్రం ఏదైతుందో బయలెటరల్ విధానం, ఇటు మనం ఇరాన్ కు శత్రువు కాదు, అట్ ద సేమ్ టైం అటు అమెరికాకు శత్రువు కాదు, అటు ఇజ్రాయిల్ కాదు. మనం ఏ ఒక్క దేశానికి వంతపాడమో, ఏది ఒక్క దేశాన్ని మనం వ్యతిరేకించడం మన విధానం కాదు. ఇరాన్ కూడా మనం సహకారం అందించడం, అట్ ద సేమ్ టైం ఇజ్రాయిల్ కూడా సహకరించడం. ఆ రెండు దేశాల నుంచి మనం ఇంపోర్ట్స్ కూడా వేసుకుంటాం, అట్ ద సేమ్ టైం ఎక్స్పోర్ట్ కూడా వేసుకుంటున్నాం. సో కాబట్టి ఈరోజు అక్కడటువంటి దేశ నాయకత్వం కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్న నరేంద్ర మోదీ గారు మాకు చిరకాల మిత్రువు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకోవడం లాంటివి మనం చూస్తా ఉన్నాం. సో కాబట్టి దీంట్లో భారతదేశానికి ప్రపంచ దేశంలో ఇంపాక్ట్ ఏదైతుందో అది డెఫినెట్లీ మనం కూడా దాని మినహాయింపేం కాదు, మన మీద కూడా కొంత ఇంపాక్ట్ పడుతుంది. అయితే ఇది ఎంతవరకు ఈ యుద్ధం కొనసాగుతుంది, ఈ యుద్ధం కారణంగా ఇంకా ఎలాంటి మనం తీసుకోవాల్సి వస్తుంది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. మొన్ననే జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక మీటింగ్ లోపల నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలకు హైదరాబాద్ నుంచి ఒక పిలిపివ్వడం జరిగింది. గోల్డ్ కావచ్చు, దానికి కొంచెం తక్కువగా ఈ సంవత్సరం కొంచెం తక్కువగా కొనుక్కోండి, దాని కారణంగా మన యొక్క డాలర్స్ బయటికి పోయి రూపీ అనేటువంటిది వాల్యూ తగ్గిపోతుంది కాబట్టి దీని మీద కొంత ఒకటి కావచ్చు. తర్వాత సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడండి, లేదు తప్పనిసరి ఇవ్వాలంటే కారు మొత్తం కూడా ఫుల్ చేసుకొని నింపుకొని సంబంధించినటువంటి మన ఫ్రెండ్స్ ఇంకోరు ఎవరైనా ఉంటే ఆ ఏరియా పోయే వాళ్ళు ఎక్కించుకొని మరి అట్లా వెళ్ళండి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లో అయితే. ఇలాంటి రకరకాల ఒక 11 సూత్రాలు ఆయన నియమాలను మనకు చెప్పడం జరిగింది. ఇవన్నీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ తో పాటు వ్యక్తిగత లైఫ్ లో కూడా అనేక డిసిప్లిన్స్ నేర్పే విధంగా ఆయన చెప్పినటువంటి ఏదైతే అంశాలయో ఒక సంవత్సరం పాటు ఇది సెల్ఫ్ సస్టైన్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు, మనం కూడా భావిస్తున్నాం. ఆయన సెక్యూరిటీ కావచ్చు, మిగతా విధానం అన్నింటిలో కట్ డౌన్ చేయడం జరిగింది. అయితే ప్రపంచ దేశాల్లో ఈరోజు ఇరాన్ సంబంధించిన వార్ కారణంగా 55 నుంచి 80%, 90% అంటే ధరల పెరుగుదల అనేది నమోదవుతుంది. సో దీన్ని అదేవిధంగా స్టాక్ మార్కెట్స్ అంతా కూడా కొలాప్స్ అవుతా ఉన్నాయి. అనేకమైన విషయాల్లో దీని యొక్క ఇంపాక్ట్ ఉంటది. ఎకనామికల్ క్రైసిస్ కూడా వరల్డ్ వైజ్ గా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డెఫినెట్లీ దాని ఇంపాక్ట్ మన మీద కూడా చూపిస్తుంది. కాబట్టి ప్రజలంతా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే మనకు ఏదో ఇట్లాంటి మన పైన దాడులు జరుగుతాయి, లేకపోతే మనం డైరెక్ట్ యుద్ధంలో పార్టిసిపేట్ అవుతామంటే దర్ ఇస్ నో, మనం అలాంటి దాంట్లోకి ఏం పోము. మన యొక్క దౌత్య విధానము అన్ని దేశాలతో సమానమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ ను, రిలేషన్స్ ను మెయింటైన్ చేయడం అనేటువంటిది ఎస్ జయశంకర్ గారు కూడా నిన్ననే ఒక మీటింగ్ కూడా వాళ్ళు హోస్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి భారతదేశానికి ఇలాంటి ప్రమాదాలు ఏం కాదు, కానీ ఫైనాన్షియల్ గా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశము ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో మనం కొంత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది దట్ ఈస్ మై ఒపీనియన్. తర్వాత ఈ సిఎన్జి విషయంలో, మిగతా పెట్రోల్ సంబంధించిన విషయంలో కూడా మనం కొంత పొదుపుకొనే వాడుకుందాం. అఫ్ కోర్స్ మనం వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పటికీ
ఇరాన్ అనేటువంటి దేశం నుంచి మనం తీసుకొచ్చే క్రమంలో కూడా అనేకమైన ఆంక్షలు కూడా ఒక లేవనెత్తే అవకాశం ఎంత ఉంది యుఎస్ తో కారంగా. హార్మోజ్ జలసంధిని దాన్ని ఆపేసినప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు, ఎస్ జయశంకర్ గారు మాట్లాడము, వాటిని తీసుకురావడం వంటివి జరుగుతున్నప్పటికీ రేపు ఫ్యూచర్ లో ఏదైనా జరిగితే మనం కూడా దాన్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వి షుడ్ బి రెడీ ఫర్ దాట్ అని చెప్పేసి నేను ఒక హితవు చెప్తున్నా అంతే తప్ప ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ ఏ పానిక్. సో దిస్ ఇస్ మై ఒపీనియన్ మ్యామ్.